ఎవరైనా సరే సృష్టికర్తకి ఎలపట ఉన్న వారు అందరూ కూడా జ్ఞానేంద్రాలు వారి మనోనేత్రాలు వెలిగించలేదని చెప్పాలి. చూడండి, నేను ఒక చిత్రాన్ని మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ భాగంలో ఎలాగా వారు వేదన పడుతున్నారు. ఆ స్థలం ఏంటి? అది నరకం. ఇక్కడ ఈ హార్టులో చిత్రకారుడు ఈ చిత్రాలని ఎందుకు రూపించారు అంటే, గరుడ పురాణంలో మనకు సాక్ష్యం ఇవ్వబడుతుంది. నేను చూపించిన హార్ట్, ఆ చిత్రం గరుడ పురాణంలోది. గరుడ పురాణంలో భూమి మీద ఉన్న మనుషులు వారు చేసిన క్రియల బట్టి, వారు చేసిన ఆ పనులు బట్టి దేవుని వద్దకి పోకుండా నరకములో నానా రకాలైన పరిస్థితులు, వారికి శిక్షలు ఉంటాయి అని గరుడ పురాణము సాక్ష్యం ఇచ్చింది. ఒక పక్క మనకి ఫస్ట్ ఉన్న భక్తులు చాలా రకాలుగా ప్రయత్నించి ఆఖరికి వారు నిర్ధారణ చేసింది, చెప్పిన మాట ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారే నిజదేవుడు, నిజరక్షకుడు అని సాక్ష్యం ఇచ్చాడు. గరుడ పురాణంలో నరకం గురించిన నమూనా ఉంది. భవిష్య మహాపురాణంలో కూడా నరకం గురించిన నమూనా ఉంది. తెలిసి ఈ నరకాన్ని తప్పించుకునే మార్గం ఎలాగా అని మనకి ఫస్ట్ ఉన్న ఆ భక్తులు పరిశోధించి ఆఖరికి ప్రభువుని యేసుక్రీస్తు వారే నిజదేవుడని గుర్తెరిగారు. అందుకే దేవుడు ఎలాగ ఉన్నాడో, భవిష్యత్తులో ఆయన ఏమి కాబోతున్నాడో అనేది ఇలాగా ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. నాకు ఫస్ట్ ఉన్న భక్తులు ఇచ్చినదే. ఏంటంటే, సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణము అవశ్యము తదరక్తం పరమాత్మీయన పుణ్యదాన బలియాగము. సర్వ మానవ జాతిని నిర్మించిన ఓ పరమాత్మ, నీవు వచ్చి నీ రక్తము ద్వారాగా మాకు క్రయధనము అందిస్తే తప్ప మాకు మోక్షానికి దారి లేదు అని మనకి ఫస్ట్ ఉన్న భక్తులు తరచూ చెప్పుకుంటూ వచ్చారు. ఆయన రక్తము ద్వారాగా విమోచన, క్రయధనము కలిగిస్తే తప్ప దేవుడు చేసిన ఆ సృష్టిలో ఆయనవిచ్చినవి ఇవ్వండి, ఆయనకిస్తే ప్రయోజనం ఏంటి? సమస్తము కలిగించిన వాడు, నిర్మించిన వాడు, అసలుకి ఉనికిలో లేని మానవుణ్ణి సృష్టించిన వాడు ఆయనే కదా. అయితే ఆయన కోరుతున్నాడు, మనసు పూర్తిగా హృదయపూర్వకంగా ఆయన్ని అంగీకరిస్తే, ఆ ఎలుగుని కోరితే అప్పుడు ఈ ఇగ సంబంధమైన దేవత చేసిన మనుషులకి, మానవ జాతి అంతటికి గుడ్డితనం కలిగిస్తుంది కదా. ఆ గుడ్డితనం నుండి విడుదల పొందుతారు. ఈ రాధా మనోహర్ దాసు డిస్కీ బాబా బైబిల్ని దూషిస్తూ ఉన్నాడు. నేను ఒక ఆర్ట్ చూపిస్తాను, తర్వాత చూడండి. ఇక్కడ వీళ్ళిద్దరు ఎవరు చూడండి, దగ్గరగా చూపిస్తున్నాను. శివుడు ఆడవేషంలో ఉన్న ఆమె విష్ణుమూర్తి. ఏమండి, విష్ణుమూర్తి శివుడు ఆడ మనుషులుగాను మారటం ఏంటి?
విష్ణుమూర్తి